ఏంటి? సంహారం చేసే ఆయుధం ధర్మాన్ని కాపాడుతుందా? ఏంటి? హత్యలు చేసిన సన్యాసి ఒక మందిరాన్ని నిర్మిస్తాడా? ఈ ప్రశ్నకి సమాధానం కేరళలో ఉన్న ఒక ప్రాచీనమైన శివాలయంలో నిగూఢంగా ఉండిపోయింది. ఈ కథ మొదలవుతుంది పరశురాముని పశ్చాత్తాపంతో. ఈ కథ శ్రీ మహావిష్ణువైన 6వ అవతారం పరశురాముడేది. తన తండ్రిగారి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం అతని తన గండ్రగొడ్డలితో అభూతపూర్వమైన సంహారం చేశాడు. 21 మార్లు భూమిపైనున్న క్షత్రియులందరినీ సంహరించిన తర్వాత అతని క్రోధం శాంతించింది. అప్పుడు అతని కర్మానుసారం పాపం చేశాడు అని అనిపించింది. అతని పరశువుపైన పడిన రక్తం అతని ఆత్మకు భారంగా అనిపించింది. ముక్తి కోసం వెతుకుతూ తన ఆరాధ్య దైవమైన పరమశివుడి కోసం కైలాసం వెళ్లాడు. అతను తన రక్తరంజితమైన పరశువును పరమశివుడి పాదాల ముందు పెట్టాడు. ఓ మహాదేవా, నేను ధర్మాన్ని కాపాడాను, కానీ నా చేతులు అసంఖ్యాకరమైన హత్యలు చేశాయి. ఈ పాపాల సముద్రం నుంచి నన్ను ఎవరు విముక్తి చేస్తారు? మహాదేవుడు తన కళ్ళు తెరిచాడు. అతను పరశురాముడి కోపాన్ని కాదు, అతని పశ్చాత్తాపాన్ని చూశాడు. కుమారా, ఏ చెయ్యి అయితే సంహారం చేసిందో అదే చెయ్యి పునర్సృష్టించగలదు కూడా. ప్రయోచితానికి మార్గం వినాశనంలో కాదు, స్థాపించడంలో ఉంది. మహాదేవుడు పరశురాముడికి ఆదేశించాడు, నువ్వు నీ పరశువును సముద్రంలో విసిరివేయి. అక్కడ నీకు కొత్త సారవంతమైన భూమి దొరుకుతుంది. కేవలం భూమిని సృష్టించడమే కాదు, నా శక్తితో కూడిన నీటితో తడపాలి. వెళ్ళి ఆ కొత్త భూమిలో నా 108 శక్తి కేంద్రాల్ని స్థాపించు. తన ఆరాధ్య దైవమైన మహాదేవుడి ఆదేశానుసారం తన పరశువుని సముద్రంలో విసిరివేశాడు. తన పరశువుని సముద్రంలో విసిరిన తర్వాత కేరళ అనే ప్రదేశాన్ని సృష్టించాడు. మళ్లీ మహాదేవుడి ఆదేశం ప్రకారం భూమిని పవిత్రం చేయడం మొదలుపెట్టాడు. అదే సంకల్పంతో 108 పుణ్యక్షేత్రాలు నిర్మించాడు. అందులో మొదటిగా వచ్చేది చిరువతుర మహాదేవుడి మందిరం. అక్కడ కేవలం ఒక రాయిని మాత్రం పెట్టలేకపోయాడు. అక్కడ మహాదేవుడి మందిరాన్ని సృష్టించాడు. ప్రతి మంత్రం ఉచ్చరిస్తూ అతని పాపాల్ని కడుగుతూ మహాదేవుడి దివ్యశక్తి కలుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా కేరళలో ఉన్న కన్నూరు జిల్లాలో ఈ మందిరం ఈ మాటలకి సాక్ష్యంగా ఉంది. సంహారం చేసే చేతులు కూడా మహాదేవుని ఆజ్ఞతో సృష్టిస్తూ ఉంటారు. పవిత్రమైన